నమస్తే, మై సెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భక్తి పారవశ్యంతో వైభవంగా పోచమ్మ బోనాలు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. మడలేశ్వర ఆలయ నిర్మాణానికి మనోహర్ రెడ్డి చేయూత, శాత్రాజుపల్లిలో 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం, బాధితులని పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల. పోరండ్ల చిన్నారులని పరామర్శించిన జీవన్ రెడ్డి, విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక వార్తల్లోని వివరాలు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కావడంతో ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయాలకి భక్తులు పోటెత్తారు. పలు కాలనీల నుండి మహిళలు ఉపవాసాలతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, చల్లంగా చూడాలని వేడుకున్నారు. కరీంనగర్లోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కులగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రముఖులు కోరారు. కాలం కలిసి వచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామ్నగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. మేయర్ కులగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య ఉత్సాహంగా సాగిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పోచమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్లు గాజ రామ శివరాం, మల్లికార్జున రాజేందర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, మున్నూరు కాపు సంఘం నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థలోని 47వ డివిజన్లో రామ్నగర్లో మున్నూరు కాపు సంఘం తరఫున బోనాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఆ అమ్మవారికి సకల భక్తులందరూ ఘనంగా పూజలు నిర్వహించి ఈ వర్షాకాలంలో వర్షాలు అధిక సంఖ్యలో ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది 5వ సంవత్సరం ఈ బోనాల పండుగ ఎదుర్కొని ఈరోజు ఈసారి చాలా ఘనంగా, చాలా గొప్పగా అరేంజ్మెంట్ జరిగినాయి. చాలామంది సంతోషంగా బోనాలు ఎత్తుకొని పోషవతల దగ్గరికి పోదామని వచ్చారు. ఈరోజు ఇప్పుడు వాడలో ఇక్కడ వీడియో చూసినట్టయితే చాలా ఉత్సాహకరంగా, ఎన్నడూ లేని సంతోషం ఆ రకంగా వచ్చి బోనాలను సక్సెస్ చేయాలని మహిళలందరూ అనుకొని రావడం జరిగింది. అందరూ కుటుంబ సభ్యులం కలిసి చాలా పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించడం జరుగుతుంది. మా కరీంనగర్ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అందరూ మంచిగా ఉండాలని, మంచి కోరికతో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో దేవుని సహకారం ఎప్పుడు ఉండాలని మన ఇంటి మొదటి దీవమైన పోషమ్మ తల్లికి చాలా ఘనంగా భోజనాలు చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణ సాంప్రదాయంగా చూసుకొని గౌరవనీయులు పెద్దలు మా
సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శి, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ అధ్యక్షులు రాజేందర్ గారు మరియు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఇప్పుడే మా నగరపాలక సంస్థ మున్నూరు కాపు ముద్దుబిడ్డ నగరపాలక సంస్థ మేయర్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. రంగరంగ ఇది 4వ సంవత్సరం ఇక్కడ చేయడం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో. కరీంనగర్లోని కోతిరాంపూర్, వరసిద్ధి నగర్లో మైసమ్మ బోనాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి గ్రామ ప్రజలంతా సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు పండాలని ప్రార్థించారు. కాలనీ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని మైసమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోతిరాంపూర్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తిని దుర్గా ప్రసాద్ గౌడ్, కార్యదర్శి ఒల్లాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు దుర్గా సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు కల్ల సత్యన్న గౌడ్, గుడిసెల రమేష్ గౌడ్, బత్తిని మధుసూదన్ గౌడ్, బత్తిని రాజు గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. మార్కండేయ నగర్, సప్తగిరి కాలనీ, శివనగర్, ప్రగతి నగర్, రామ్నగర్లకు చెందిన పద్మశాలి కులస్తులు ముత్యాల పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనం ఎత్తుకుని స్థానిక మార్కండేయ ఆలయం వద్దకు డప్పు చప్పుల మధ్య బైండ్ల ఆటపాటలతో పోతురాజులు, శివసత్తులు, మహిళల దాండియా కోలాటాలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. ముత్యాల పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వాసాల రమేష్, తేళ్ల లక్ష్మి, రమేష్, ఒడ్నాల రాజు, చిందం రాజేశం, పద్మశాలి సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల కేక్స్ అండ్ బేక్స్ బేకరీ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ నేత నేతి రవివర్మకు చెందిన ఈ బేకరీ పూర్తిగా కాలి బూడిదైపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేరుగా సంఘటనా స్థలానికి చేరుకుని బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తి నష్టం వివరాలని అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటనా వివరాలని ఆరా తీశారు. అధైర్యపడవద్దని బేకరీ నిర్వాహకులకు ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బేకరీ నిర్వాహకులు నేతి రవివర్మ, లోకేందర్, వంశీకృష్ణ, రవి, మిడిదడ్డి నవీన్, కోటేష్, బీసీ స్వామి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని షాత్రాజ్పల్లి గ్రామ శ్రీ మడలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కమిటీ ప్రతినిధులకి 50,116 విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళం అందించిన ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులకు షాత్రాజ్పల్లి రజక సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబం సేవాభావానికి నిదర్శనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు వనపర్తి గంగయ్య, పొన్నాల మోహన్, మాజీ ఉప సర్పంచ్ చింతల తాడం మల్లయ్య, వనపర్తి మల్లేశం, కొన్నాల రఘుపతి, వనపర్తి జగన్, పొన్నాల మల్లేశం, రజక సంఘ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, అడ్వకేట్ గుడిసె సదానందం పాల్గొన్నారు. విషజ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో విషజ్వరాలతో మరణించిన చిన్నారుల సోదరులు మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించారు. అనంతరం పోరండ్ల గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. దాదాపు 20 మంది చిన్నారులు గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చికిత్స పొందుతున్న పిల్లలకి ప్రత్యేక వైద్యం అందించాలని, వారి ఆరోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలోని మిగతా పిల్లలందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించాలి అన్నారు. ప్రభుత్వం మరణించిన చిన్నారుల కుటుంబ సభ్యులకి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, గంగారెడ్డి, రాధాకిషన్, సతీష్, రాము, విష్ణు, శేఖర్ నాయకులు పాల్గొన్నారు. స్వభావ పూర్ణత ఉన్నప్పుడే బాల సాహిత్యం వర్ధిల్లుతుంది అని నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్లో డాక్టర్ నలిమేల భాస్కర్ బాలల పాటలు పిల్లల తెమ్మరలు పుస్తక ఆవిష్కరణ సభకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించి కవులు, రచయితల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని భాషల్లోని బాల సాహిత్యం అవలోకించే అవకాశం తనకు కలిగిందని గుర్తు చేశారు. మానేరు తీరం చాలా మంది కవులని తయారు చేసిందని, భాస్కర్ కవి కాకుండా గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాల సాహిత్యవేత్త విఆర్ శర్మ, బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్, కవి కూకట్ల తిరుపతి, గాయకుడు అన్నాడి గజేందర్ రెడ్డి, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్, సంస్థ ప్రధాన కార్యదర్శి కెఎస్ అనంతాచార్య, కాండూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కీబోర్డు మీద చాలా తక్కువ సమయంలో తను ప్లే చేసి పద్యాలు పాడు చాలా అద్భుతంగా ఒకప్పుడు మనం పౌరాణిక సినిమాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలన్నీ కూడా భాస్కర్ సార్ నా మొబైల్ ఫోన్లో ఉంటాయి సార్. యలగందుల గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తాను దత్తత తీసుకుంటానని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రకటించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో వీబీజీ రామ్జీ నిధుల ద్వారా 25 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులని ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎలగందుల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని రాజేందర్రావు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కొంత అన్యాయం జరిగింది అని, అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజయ్య, ఉప సర్పంచ్ గసికంటి కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు పంజాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఈజీఎస్ కింద 25 లక్షల ఫండ్స్ ఎల్గందల గ్రామంలో రోడ్స్ వేసే కార్యక్రమం కోసం శాంక్షన్ చేసిన సందర్భంలో నన్ను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసే ఆలోచన చేసినారు నిమ్మల అంజన్న గారు, సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు. ఈ గ్రామం మీ అందరికీ తెలుసు, అఫెక్టెడ్ విలేజ్, ముంపు గ్రామము. అప్పుడు కూడా ఏదైతుందో చాలా మంది జాగాలు కోల్పోయినారు. మొన్న కూడా ఇందిరమ్మ గృహాలలో కూడా మీ అందరికీ, మీ గ్రామానికి న్యాయం జరగలే. చాలా తక్కువ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ జరిగింది. దాని మీద కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ఓన్లీ షురువాతు. 25 లక్షల ఫండ్ ఇప్పుడు పెట్టినాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాదిష్టి కుంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకి బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధం శెట్టి వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, పట్టణ మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి ఆలయంలో 55వసారి దిష్టి కుంభ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదే ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా బ్రాహ్మణ సోదరులందరూ కూడా విశిష్ట పూజలు నిర్వహించి రాబోయే కాలంలో, అంటే ప్రతి సంవత్సరం కూడా రాబోయే కాలంలో మరి దాని పంటలు సమృద్ధిగా పండాలి, అంటే పాడి పరిశ్రమ అంతా బాగుండాలి, ప్రజల జీవితాలన్నీ బాగుండాలి, వర్షాలు బాగా పడాలనే ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా 50 సార్లు చేపట్టడం వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సోదరుల ద్వారా మరి వారు ఆహ్వానించడము, రావడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము మా అదృష్టంగా భావిస్తూ మరి అందరూ కూడా వేములవాడ పట్టణ ప్రజలతో పాటు మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మరి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పట్టణ బ్రాహ్మణుల చేత ఒక విశిష్టమైన ప్రతి సంవత్సరం పూజలు చేసి వైశ్యుల కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి పూజ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా దానితో పాటు అన్నదాన కార్యక్రమంలో విజయంగా చేస్తున్నారు. ప్రతి ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంతో పాటు ఆ సంవత్సర కాలంలో వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ, రైతాంగం కానీ, అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి దీవెనలో ఉంచి వారి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరి ప్రతి సంతోషంగా ఉండాలని మీరు అందరి తరఫున ఇలాంటి విశిష్ట కార్యక్రమాలు పూజలు చేసినందుకు ఈ వైశ్య సంఘం ప్రతి ఒక్క సభ్యులకు, దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు, వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్మల లక్ష్మణ గారికి, మిత్రులు రాజు గారికి, టీఆర్ఎస్ శ్రేణుల కౌన్సిలర్లు, వివిధ కుటుంబ హోదాలతో ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి వైశ్య సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఎంతో ప్రేమగా కుటుంబ సభ్యుడిలా పెంచుకున్న షీరో అనే శునకం అనారోగ్యంతో మృతి చెందడంతో యజమాని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. షీరో జ్ఞాపకార్థం కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పసుల నారాయణ కాలనీకి చెందిన పసుల మహిపాల్ కుటుంబం గత 10 ఏళ్లుగా షీరో అనే పెంపుడు కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన షీరో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎంతో ఆప్యాయంగా ఉన్న షీరో జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత 10 సంవత్సరాల క్రితం మా కుటుంబంలో చిన్న పిల్లని తీసుకొచ్చి సైబీరియన్ హస్కీని బెంగళూరు నుంచి తెచ్చుకొని సాదుకోవడం జరిగింది. ఈ మధ్య కొంతకాలంగా అనారోగ్యానికి గురై మొన్ననే మరణించడం జరిగింది.
దాని జ్ఞాపకార్థం అది ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఒక పాపగా బాబుగా మా చిన్న పిల్లలుగా అందరికీ సేవలు చేసింది. అది మాకు పిల్లలతోటి సమానంగా దాన్ని పెంచుకోవడం జరిగింది. అది లేని లోటు మేము మర్చిపోలేకపోతున్నాం. కాబట్టి దాని జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని తీగలగుట్టపల్లిలో అన్నపూర్ణ సేవా సమితి ప్రతినిధులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమానంతరం సహంపక్తి భోజనాలు చేశారు. ప్రతి అమావాస్య రోజున 1500 మందికి అన్నప్రసాద వితరణ చేపడతామని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. దాదాపు 247 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్లకు చెందిన సభ్యులు నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని అన్నారు. అలాగే వేసవికాలంలో మజ్జిగ వితరణ చేపడతామని తెలిపారు. అన్నపూర్ణ కృపా కటాక్షాలు సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ మరియు చొప్పదండి మరియు సుల్తానాబాద్లో ప్రతి అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ సుమారుగా 1500 మందికి ప్రసాద వితరణ చేస్తున్నాము. దీనిలో 247 మంది సుమారుగా సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరి సహకారంతో కరీంనగర్ టీం మరియు చొప్పదండి టీం మరియు సుల్తానాబాద్ టీం దిగ్విజయంగా పనిచేస్తున్నారు. ఈ దిగ్విజయంగా పనిచేయడానికి అన్నపూర్ణ కృపాకటాక్షాలతో అందరినీ దీవించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము. జైన ఆరోగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నదానం మహాదానం. అన్నదానం ప్రతి అమావాస్యకు మా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 1500 మందికి నిర్విరామంగా ప్రతి అమావాస్య రోజు కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్ మన భక్తుల మరియు మన సభ్యులతోటి నిర్విరామంగా కొనసాగుతున్నది. ఇదే కాకుండా ప్రతి మజ్జిగ వితరణ, వేసవికాలం మజ్జిగ వితరణ మరియు ఎంతో ఆనందంగా మేము శ్రీ అన్నపూర్ణ సేవా సమితి పెట్టి ఇప్పటికీ సంవత్సరం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు మేము దగ్గర 1000 నుండి 1500 మందికి చొప్పదండి, సుల్తానాబాద్ మరి కరీంనగర్లో అన్నదాన కార్యక్రమంను చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. మరియు వేసవి కాలంలో కూడా మజ్జిగ వితరణ చేయిస్తున్నాము. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా సభ్యులందరం కలిసి ఇక్కడ మాతా మాణికేశ్వరి గుడిలో ఆషాఢమాస వనభోజాలు మరియు ప్రథమ సంవత్సరము ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల బకాయిలని చెల్లించకపోతే ఆగస్టు 4న చలో బస్ భవన్ నిర్వహిస్తామని తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జోన్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణారావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 15,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకి పే స్కేల్ రివిజన్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఓరుగంటి రమణారావుతో పాటు జోనల్ అధ్యక్షులు గంగాధర్, రాష్ట్ర అధ్యక్షులు రాజయ్య, రాష్ట్ర జోనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు సుధాకర్, రత్నం, చంద్రయ్య, రాజయ్య, రవీందర్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు సమ్మె చేసిర్రు. అందులో ఒక కార్మికుడు అంటే ఒక ఉద్యోగస్తుడు వాళ్ళ ప్రాణాన్ని బలి చేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఇప్పుడే మీరు చూసారు. ఈ ప్రెస్ మీట్కి రావాలంటే పాపం ఒక్కొక్కరు 10 నిమిషాలకు ఒకసారి మూత్రానికి పోతుంది. అంటే పాపం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి స్థితిలో కూడా ఈరోజు వాళ్ళకు ఉన్నది ఎక్కడ? తార్నాకాల హాస్పిటల్. ఇందాక బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు 2 గంటలు ఓపీకి 2 గంటలు. మరి డబ్బులు ఎవరి? వీళ్ళు ఉద్యోగం చేయంగా వీళ్ళ దగ్గర కట్ చేసిన డబ్బులతోటే ఆ హాస్పిటల్ నడుపుతుర్రు. మరి ఆ కట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఎవరు తింటుర్రు ఇవన్నీ? మరి ఎవరు చేయాలి? మరి ప్రభుత్వం అనేది ఆలోచించాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు వాళ్ళ హాస్పిటల్స్ ఏవైతున్నాయో జిల్లాకు ఒక డిస్పెన్సరీ ఉంది. ఇప్పుడు ఈ రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చే మందుల కోసం వాళ్ళు ఏదో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ పోయే విధంగా కాకుండా ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లోని ఆ డిస్పెన్సరీలనే ఆ మందులు ఇప్పిస్తే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలి అంటూ కరీంనగర్లో 2 సామాజిక కార్యకర్తలు వినూత్న నిరసన తెలియజేశారు.
కరీంనగర్లోని రైల్వే ట్రాక్ వద్ద మన్ కీ బాత్ వింటూ ప్రధాని మోడీకి ప్రశ్నలు సంధించారు. కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి ఆలస్యం కారణంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తరచూ జరిగే రోడ్ల ప్రమాదాల ద్వారా గాయాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోడీకి అంకితం చేస్తూ ఓ పాట పాడి తమ నిరసనని ముగించారు. मोदी जी नमस्कार, हम आपके मन की बात सुन रहे हैं, लेकिन हमारी मन की बात कौन सुनेंगे? मेरा नाम कोटा श्याम कुमार, मैं तेलंगाना वासी हूँ। मोदी जी आप देखो एक बार, मोदी जी आप देखो एक बार, मेरे मन की बात भी आप आज सुनना है, सुनने पड़ेगा भी है। मोदी जी आप सुनो, सुनो मेरा बात, सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम। కరీంనగర్లోని భగత్ నగర్లో గల అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో అద్విత ఎకో రన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ సురేష్లతో కలిసి రన్ను ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు. విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్తో విద్యార్థుల సందేశాత్మక నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చైర్మన్ కొమరయ్య సౌగాని, డైరెక్టర్ అనుదీప్ సౌగాని అతిథుల్ని సాల్వాతో సత్కరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో అద్విత స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో నిత్యం జరిగే నూతన వాహన పూజల రద్దీని తట్టుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహనాల పూజలు అధికం అవుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో కొండపై ఉన్న వై జంక్షన్ వద్ద నూతన వాహనాల పూజలకు ప్రదేశాన్ని చదును చేసి వాహన పూజలకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రధాన ద్వారం ముందు 2 భారీ వేప చెట్లు, రావి చెట్లు, వాటి చుట్టూ గద్దెలు ఉండేవి. ఆ గద్దెలు పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరడంతో ఆ పురాతన గద్దెలు తొలగించి వాటి స్థానంలో నూతనంగా గద్దెల్ని నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణంగా అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు దర్శనానంతరం ఈ గద్దెలపై కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. మతి స్థిమితం లేనివారు సైతం ఆ గద్దెలపై పడుకుంటారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరణించిన రాజేందర్ రెడ్డి నిందితుల్ని వదిలేయడంపై కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని వారి నివాసం ఎదుట నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసే న్యాయం ఇదేనా అని మాజీ సర్పంచ్ బేతెల్లి సుమత ప్రశ్నించారు. రాజేందర్ రెడ్డి మృతికి కారకులైన నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడలా తాము క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు. పోస్టుమార్టం అనంతరం నిందితుల్ని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు అధికార పార్టీ నేతలకు తలొగ్గి వెనక్కి తగ్గారా అని అడిగారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పిఎం మురళీధర్ రెడ్డి చేసే అరాచకాలను, అక్రమాలను నా భర్త ప్రశ్నించినందుకు ఎస్టీఎస్సీ కేసు పెట్టించారు. తట్టుకోలేక నా భర్త ఆత్మహత్యకు పాల్పడినాడు. మా నాన్నగారు చనిపోయిన రోజు సివిల్ హాస్పిటల్లో ఏసీపీ విజయ్ కుమార్ గారు
మా నాన్నగారి ఆత్మహత్యకు కారణమైన మురళీధర్ రెడ్డి మరియు వారి అనుచరులపై యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయి 3 రోజులైనా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ పోలీస్ టీం ఈ ప్రభుత్వానికి లొంగి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదా? జగిత్యాల జిల్లాలోని జ్యోతి హై స్కూల్, ఐఐటి, నీట్ అకాడమీలో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశభక్తి నినాదాలతో అమరవీరులకి ఘనంగా నివాళులర్పించారు. మాజీ సైనికుడు బియ్యాల హరిచరణ్ రావు కార్గిల్ యుద్ధ విశేషాలని వివరించారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లని స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, బోయినపల్లి శ్రీధర్ రావు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ కబ్ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Almost after 84 days we won against the Pakistan. So every year we are celebrating these days as a Kargil Divas, Vijay Divas. So I request our children from our school, Jyoti High School, we are the scouts and guides and all our teachers, PETs and the district scouts and guides commissioner, myself Haricharan Rao and Secretary Mr. Madhusudan and our town commissioner Mr. Vinod. We all together in the Jyoti High School we are celebrating this day. Every year we are celebrating, but this year ఆల్ 2-వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కరీంనగర్లోని ఆటోనగర్లో గల మెకానిక్ భవన్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా తిప్పర్తి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షుడిగా ఎండి అఫ్రోజ్, ఎద్దు రవి, ప్రధాన కార్యదర్శిగా బాకం ఆంజనేయులు సహా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ రామూర్తి హాజరై మెకానిక్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులని ఘనంగా సన్మానించారు. జిల్లాలోని మెకానిక్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్షుడు తిప్పర్తి శ్రీనివాసాచారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెకానిక్ షాపుల అభివృద్ధికి సబ్సిడీ రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కాయితోజు పవన్ కుమార్, మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడే విన్నాను 400 అబో మెకానిక్స్తో ఈ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. మళ్ళీ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సమిష్టిగా ఉంటే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఒకరు ఇద్దరితో చేయలేని పనులు సంయుక్తంగా ఉంటే చేయొచ్చు, గ్రూప్గా జట్టుగా ఉంటే చేయొచ్చు. సో అది చాలా మంచి విషయము. ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా కొంత మా సందేశంగా ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తామనుకుంటున్నాను. మా కరీంనగర్ పట్టణ 400 మంది మెకానిక్ సోదరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. మేము మా యొక్క పాలన 3 సంవత్సరాలు ఉంటుంది. మా యొక్క పాలన 3 సంవత్సరాల లోపల మా మెకానిక్ సంక్షేమము, అట్లాగే మా యొక్క మెకానిక్ల యొక్క టెక్నికల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ మాకు సహకరించే విధంగా మేము మా యొక్క కృషిని మేము ముందుకు తీసుకెళ్తుంటాము. అట్లాగే మాకు గవర్నమెంట్ తరఫున కూడా మాకు షాప్ డెవలప్మెంట్ కోసము అనేక సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను కరీంనగర్ పట్టణ మెకానిక్లందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీట్ పరీక్ష ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. తహసీల్ చౌరస్తాలో డీసీసీ అధ్యక్షులు గాజంగినందయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలకి పోలీసుల అడ్డంకులు ఎదురైనా, గాయాలు అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వెనుకడుగు వేయకుండా పోరాటాన్ని కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ బండశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, సేవాదళ్ కార్యదర్శి భోగోజీ ముఖేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. భారతదేశం రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి నీటి విద్యార్థుల దీక్షలు, అట్టి దీక్షలకు సంఘీభావంగా లోకసభ ప్రతిపక్ష నేతటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ శ్రేణులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భం లోపల ప్రధానమంత్రి మాట్లాడడానికి నిరాకరించి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ
ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నాకు నిర్వహించే సమయం లోపల ప్రధానమంత్రి గారు వారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై కాంగ్రెస్ శ్రేణులపై నీట్ ఏదైతే ఎంట్రన్స్ రాసిందో విద్యార్థులందరిపై బాష్పవాయు ప్రయోగించే సందర్భం లోపల రాహుల్ గాంధీ గారికి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారిన సందర్భంగా అటువంటి సందర్భం కూడా పేపర్లన్నీ అమ్ముకొని చదువురాని వాళ్ళందరూ ఆశయ విధంగా చేసి ఈరోజు మన భారతదేశం పరీక్షను దిగదర్చిన మోడీ గారు ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఇవాళ మంత్రితో రాజీనామా చేయించాడు. మరి రేపు పార్లమెంట్లో 10 కోట్ల జుర్మానా 10 జైలు శిక్షని కొత్త కానూన్ తీసుకొస్తాడు. మరి గతంలో జరిగిన వాటికి కూడా దర్యాప్తు చేసి వాళ్ళకు కూడా ఈ చట్టం అమలయ్యేటట్టు తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనం ఎత్తుకుని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీగా పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. అనంతరం పోచమ్మ దేవతలకి నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలు చల్లంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని పోచమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సర్పంచ్ నల్లా మోహన్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘ సభ్యులము పోచమ్మ పండుగ బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని ఆ పోచమ్మ తల్లికి వేడుకలు చేసుకుంటూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బోయినపల్లి గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని పోచమ్మ తల్లికి మంచిగా బోనాలు నిర్వహించి తీసి, అదేవిధంగా సకాలంలో వర్షాలు పడి అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని పోచమ్మ తల్లికి బోనాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం సభ్యులు నన్ను ఆహ్వానించి ప్రత్యేకంగా ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రైతులు వర్షాలు లేక పంటలు వెనుక పడి తరుణంలో పోచమ్మ తల్లికి, గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు తీస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు సుఖంగా సంతోషంతో ఉండాలని వీరు బోనాలు తీయడం చాలా సంతోషకరం. అలాగే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఆహ్వానించేందుకు రాజన్న ఆలయానికి భారీగా నిధులు మంజూరు కావడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగా నర్సయ్య, సర్పంచ్ నారాయణ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడతలో 50 కోట్లు, 2024లో రెండవ విడతగా 100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధులతోనే ఇప్పటి వరకు 45% ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అని చెప్పారు. మరో 99 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇవ్వడం నిజంగా అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్, నాయకులు గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, పల్లి గంగాధర్, పుట్కపు మహేష్, గుగ్గిల వెంకటేష్, మోతి నరసయ్య, దాసరి గంగరాజం పాల్గొన్నారు. వేములవాడలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు బద్దిపోషమ్మ దగ్గర 10 కోట్లతోని బద్దిపోషమ్మ ఆలయం కూడా అభివృద్ధి జరుగుతుంది. వేములవాడకు వచ్చే రాజరాజేశ్వర భక్తులు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి 50 ఏళ్ళ కళ ఈ దుబ్బ రోడ్ అయినా కానీ 47 కోట్లతో 87 ఫీట్లతో అది కూడా పని ప్రారంభం జరిగింది. దాదాపు ఇంతకుముందు గత పాలకులు పొదురుపాకలో మా అత్తగారు వేములవాడలో నా పెళ్లి జరిగింది, ఏటా 100 కోట్లు మేము ఇస్తామని హామీ ఇచ్చి రంగురంగు గోచర్లకే పరిమితమైన తప్ప ఏ రోజు కూడా 1 రూపాయి పెట్టిన పాపన లేదు. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల 7 నెలల లోపనే దాదాపుగా 150 కోట్ల పనులు 45% ప్రారంభం దాని దగ్గరికి వచ్చినాయి. ఇది నిబద్ధతతో ఉన్న ఎమ్మెల్యే చేసే పనులు. స్థానికుడు అయితే ఏదైనా మనవాడైతే అన్ని ఎక్కడున్న అన్నదానితో నిదర్శనం. ఇలాంటి ఎమ్మెల్యేకి ఇంకా మనం చేదోడువాదుగా ఉండి రానున్న రోజులు ఇంకా భవిష్యత్తులో మళ్ళీ మంచి పదవులు ఆరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్. శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధ గీతా విద్యాలయం పూర్వ విద్యార్థులు మిత్రా ఫౌండేషన్ పేరుతో జగిత్యాలలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గీతా విద్యాలయంలో విద్యనభ్యసించిన 1994-95 10వ తరగతి బ్యాచ్కు చెందిన 53 మంది పూర్వ విద్యార్థులు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు.
పూర్వ ప్రధాన ఆచార్యులు న్యాలబడుగు శంకరయ్య చేతుల మీదుగా సంస్థ లోగోను, రామ్ బ్రహ్మం ఆచార్య చేతుల మీదుగా వెబ్సైట్ను ఆవిష్కరించారు. తమ ఎదుగుదలకు కారణమైన పాఠశాలను మరవకుండా గీతా విద్యాలయంలోని చిన్నారుల కోసం ఆట వస్తువులని అందజేయడం జరిగిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ బ్రహ్మం, ఎన్నమనేని అశోక్రావు, కమలాకర్ రావు, లక్ష్మణరావు, మహిపాల్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాసరావు, భగిరి నివేదిత ఆవాసం కార్యదర్శి కవోష్ణ, మిత్రా ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణారెడ్డి, సుమన్ రావు, గోపాల్ రెడ్డి, పాక శ్రీనివాస్, నక్కల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్ని కోరికలు అనేటివి ఉంటాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఎన్నో విజ్ఞప్తులు చేస్తూ ఉంటాను దేవునితోటి. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే ఎక్కడో పోయి దాక్కున్నాడు గుహలలో. దాక్కున్నప్పుడు మనం ఏం చేసినాం, అక్కడ కూడా పోయినాం. అమర్నాథ్ యాత్రకు పోతున్నాం, అక్కడికి పోతున్నాం, తిరుపతి కొండలు ఎక్కుతున్నాం, ఎక్కడికి దేవుడు ఎక్కడుంటే అక్కడికి పోతున్నాం. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నాడు అని అంటే దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడు. సో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మన హృదయంలోనే ఉంటున్నాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మనం మనుషులకు సేవ చేసినట్లయితే అది దేవునికి సేవ చేసినట్లయితే, కాబట్టి ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. అందరం కలవడం, అందరి ఆలోచనలు అనేది ఇప్పుడు దీనికి కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి కొంత ప్రెసిడెంట్, సెక్రటరీ, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లుగా పెట్టుకోవడం జరిగింది. కానీ స్టేట్ ర్యాంక్ వచ్చేసింది. సూగురు రామకృష్ణారావు, నేను ఇద్దరు కలిసి వెళ్ళాను. నేను కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత చెప్పులు బయట ఇచ్చిపోయాను. అటెండర్ నమ్ముతున్నాను, సార్ చెప్తారు తప్పలేదు. బాబు మా పద్ధతే కానీ మీరు చెప్పులు తీసుకుంటారు. అయితే అతను నన్ను కిందికి మీద చూశాడు అటెండర్. ఇదేంటబ్బా, ఎవరైనా చెప్పులు తీసుకుంటారా? మన విధానం. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా విలేసి నన్ను సాధారణంగా ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు స్కాలర్షిప్స్ ను అందించారు. ఇచ్చిన హామీ మేరకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 స్కాలర్షిప్ పంపిణీ చేశారు. విద్యారంగంలో సేవలందించాలనే దృక్పథంతో 1990లో కేవలం 30 మంది విద్యార్థులతో జనార్దన్ రెడ్డితో పాఠశాలని ప్రారంభించామని సాగర్ రావు గుర్తు చేశారు. దినదిన అభివృద్ధి చెందుతూ 1997లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి తొలి బ్యాచ్లోనే జేఎన్టీయూ హైదరాబాద్లో ప్రథమ గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాం అని తెలిపారు. తమ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి 12 లక్షల ప్రోత్సాహకాన్ని పొందారని చెప్పారు. ప్రతి సంవత్సరం 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకి మొత్తం 72,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, జ్యోతిష్మతి కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సొంతంగా మా స్టాఫ్ మా అబ్బాయి చేసుకున్నాడు. నో కన్సల్టెంట్స్. ఈవెన్ ఎన్బిఏ వచ్చినాడు కూడా అట్లే చేశాడు. కన్సల్టెంట్స్ కానీ, పైరోకార్లు కానీ, పైరోలు కానీ మాకు ఉన్నాయి. అటానమస్ తెచ్చినాడు కూడా అదేవిధంగా అటానమస్ ఇచ్చాడు. అటానమస్ తర్వాత ఏమైనా చేంజ్ చేస్తాడని అనుకున్నాను, కానీ చేంజ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎందుకంటే తల్లిదండ్రులకు దూరం ఉండాలన్నా, లేకుంటే కొంత ఫ్రీడమ్ అనేది ఉండాలన్న ఉద్దేశంగా పోతున్నారు. కానీ ఆ ఫ్రీడమ్ అనేది ఈ 4 ఇయర్స్లో ఫ్రీడమ్ అనేది వద్దు. 4 సంవత్సరాలు చక్కగా చదువుకుంటే 40 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను మీకు అందరికీ. ఈ వయసులో నేను 9:30కి వచ్చి మార్నింగ్ అప్ టు 6 క్లాస్లో కాలేజీలో ఉంటాను. అది కొందరికి కలత చెంది మాకు ఇబ్బందులు అవుతున్నాయని నానా ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం, మేధావులు చేసే ప్రచారం కాదు. అది ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నామంటే మేధాశక్తిని పిల్లల్ని తయారు మనం మన పిల్లల్ని తయారు చేస్తే మనకి ఎంతో గర్వకారణం. పేరు సిరి. ఈరోజు నేను జ్యోతిష్మతి కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. ముందుగా చైర్మన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. మనము ఎక్కడికి వెళ్ళినా కాలేజీలలో మనము అంటే వసూలు చేస్తారు కానీ ఎవరు డబ్బులు తిరిగి ఇయ్యరు. కానీ సార్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్ లాగా 18,000 ఇస్తున్నారు. అది చాలా ఉపయోగించుకుంటామని మేము మాటిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు ది చైర్మన్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాగర్ రావు గారికి. ఈ స్టూడెంట్స్కి 18,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అంటే సార్ కూడా ఏం లాభాపేక్ష లేకుండా స్టూడెంట్స్కి విద్య మంచి విలువైన విద్యను అందించాలని
సార్ కోరుకున్నారు కాబట్టి స్టూడెంట్స్కి 4 ఇయర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 4 ఇయర్స్ వరకు కూడా సార్ ఎవ్రీ ఇయర్ 18,000 చొప్పున ఇస్తానని చెప్పారు. కరీంనగర్ శివార్లోని చింతకుంటలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ పోచమ్మ బోనాల మహోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య హాజరయ్యారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్లతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతర మహోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన జాగరణ యాత్ర జగిత్యాలకు చేరుకుంది. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, ఇతర నాయకులకు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సర్వ సతీష్, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓల్డ్ హైస్కూల్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు పాత పెన్షన్ అని స్థితప్రజ్ఞ అన్నారు. ఉద్యోగులకి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆగస్టు 23న చేపట్టబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. అదేవిధంగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీగా పెట్టడమే కాకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క గారు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని భారీ బహిరంగ సభల్లో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ యావత్తుకు తెలియజేశారు. ఆ మాటను నమ్మి విశ్వసించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీతో నిలబడి 20 స్థానాల్లో ఫలితాలు వారికి అనుకూలంగా ఉండేలా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ తీర్పును గత ఎన్నికల్లో తెలియజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ ఏ విధమైన కదలిక లేకపోవడంతో రాష్ట్రంలోని 33 జిల్లాల గుండా భద్రాద్రిలో మొదలైన జనజాగరణ యాత్ర 119 మంది శాసనసభ్యులను కలిసి వాళ్లకు మా యొక్క బాధను తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి గారిని పాత పెన్షన్ పునరుద్ధరించేలా చేయాల్సిందిగా కోరుతూ ప్రముఖ గాయని ఎస్ జానకి సంస్మరణ సభ కరీంనగర్లోని కళాభారతిలో నిర్వహించారు. సంగీత సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్, సంఘ సభ్యులు, కరీంనగర్, జగిత్యాల నుండి జానకి అభిమానులు, గాయకులు, గాయవీమనులు హాజరయ్యారు. జానకి పాడిన పాటలని పాడుతూ ఆమె గానామృతాన్ని గుర్తు చేసుకున్నారు. విజయవంతం చేసిన గాయకులకి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. షిక్కం శ్యామ్సుందర్ నట పూజ శ్లోకంతో ప్రేక్షకులని రంజింపజేశారు. మద్యానికి బానిసైన యువతులు స్పార్క్ ప్రక్రియ ద్వారా గుణాత్మక మార్పులు వస్తాయని ఐఆర్సీఏ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సైకాలజిస్ట్ నాగేశ్వర్ గాలిపల్లి అన్నారు. ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు మూగ జయశ్రీ ఆధ్వర్యంలో కరీంనగర్లో కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్వహిస్తున్న 15 పడకల డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్లో మొట్టమొదటిసారిగా స్పార్క్ కార్యక్రమం ప్రారంభించామని నాగేశ్వర్ తెలిపారు. ఈ మధ్యకాలంలో చేపట్టిన తనిఖీల్లో గంజాయి బారిన పడి పట్టుబడిన యువత ప్రకృతి రీహాబ్ సెంటర్ ద్వారా సత్ఫలితాలు పొందుతున్నారని జిల్లా యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ అన్నారు. చికిత్స పొందుతున్న క్లయింట్ శారీరక రీక్రియేషన్ కోసం గాలిపల్లి నాగేశ్వర్ స్పాన్సర్ చేసిన షటిల్ బ్యాట్స్, ఇతర క్రీడా సామగ్రిని రఫీక్ ఖాన్ చేతుల మీదుగా ఇన్మేట్స్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సద్వార్ సూపరింటెండెంట్ రమాదేవి, నషాముక్త భారత్ ప్రతినిధి తిరుపతి, ఆఫీసర్ ఇన్ఛార్జీలు కల్పన, మారుతి, సిబ్బంది మహేష్, సంతోష్, అనుపమ, కిరణ్మయి, విజయశేఖర్, క్లయింట్స్ పాల్గొన్నారు. కరీంనగర్లోని రామచంద్రాపూర్ కాలనీలో పోచమ్మ బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరయ్యారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బోనం సమర్పించి మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ఆకుల నర్మదా పేర్కొన్నారు.
ప్రజలంతా సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని, రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సయ్యతో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.